హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో రేపు సోమవారం స్టాక్ మార్కెట్ అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకని అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిఫ్టీ అనేది 17,859 దగ్గర క్లోజ్ అయింది. కానీ యుఎస్ మార్కెట్లో వచ్చిన ర్యాలీతో ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది 18,109 దగ్గర క్లోజ్ అయింది. సో మరి బిగ్ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ అప్ క్రియేట్ అవుతుందా, లేదా న్యూట్రల్గా ఓపెన్ అవుతుందా, సో లేదా డౌన్గా ఓపెన్ అవుతుందా, సో ఎక్కడ ఓపెన్ అయితే మన నిఫ్టీ ఎలా రియాక్ట్ అవ్వచ్చు, సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అలాగే సో నాస్డాక్ అనేది 2022లో మనం ఏంటంటే ఫాల్ డౌన్సే చూసాం మేజర్గా. 2008 తర్వాత అంతలా ఎఫెక్ట్ అయిన ఇయర్ ఏంటంటే యుఎస్కి 2022. మరి ఆ నరకాన్ని నుంచి నాస్డాక్ అనేది బయటపడుతుందా, నాస్డాక్ ఆల్రెడీ బోటం అయ్యిందంటారా లేకపోతే అవుతుందా, సో ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్లో భాగంగా అడుగుతున్న స్టాక్స్ అన్నమాట టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అలాగే టాటా ఎల్ఎక్స్ఐ. సో వీటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఏంటి, నేనైతే ఎక్కడ బై చేస్తాను, కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఈ రెండు స్టాక్స్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఆ విషయాల గురించి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క కదలికలు ఏంటి, సో రేపటి మార్కెట్లు వచ్చే వారం మార్కెట్లు చూచాయిగా ఎలా ఉంటాయి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అట్లాగే సో వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. చూడండి, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక్క క్వశ్చన్ అడుగుతాను. సో మీరు చాలా ఇండికేటర్లు వాడతారు కదా, సో సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ మూవింగ్ యావరేజ్ కానీ అట్లాంటివి చాలామంది ఏంటంటే రకరకాల థింగ్స్, పివట్ పాయింట్స్, మ్యాకెడ్ ఇట్లాంటివన్నీ వాడతారు కదా. సో ఇవన్నీ కూడా పనికొస్తాయా పనికిరావా అనేది పక్కన పెడితే, సో సరే ఇవన్నీ కూడా మంచి ఇండికేటర్స్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు అనుకుందాం. అయితే సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్స్ట్ ఇండికేటర్ ఏంటి, అంటే బ్యాడ్ ఇండికేటర్ ఏంటి, అసలు ఇది పనిచేయదు వర్స్ట్ అని చెప్పి మీరు అనుకునే ఇండికేటర్ ఏంటో సో వీడియోలో కామెంట్ చేసి కదలండి. ఎందుకంటే నేను వీడియో మధ్యలో ఆన్సర్ ఇస్తాను, కానీ మీరేంటంటే కామెంట్ చేసి చూడండి. సో వర్స్ట్ ఇండికేటర్ ఏంటి అనేది నేను వీడియో మధ్యలో నేను నా వ్యూ చెప్తాను. సో అలాగే మీరు కామెంట్ చేసి కదలమని చెప్పి చెప్తాను, చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి ఫ్రెండ్స్, అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు సో ఇక్కడ మనం 18,151 దగ్గరే మనం నిఫ్టీ షార్ట్ ఇచ్చాం కదా. సో ఎట్లాంటి అప్డేట్స్ ముందే ఇవ్వటం, అట్లాగేంటంటే 18,151 దగ్గరే మనం 18,000 బిలోకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్స్డే మార్నింగ్ 9:55కి ఇచ్చాము. సో ఇండియా మొత్తంలో ఇంత స్పాట్ అడ్వాన్స్గా ఇలా లైవ్తో నెంబర్స్తో సహా ఇచ్చిన ఛానల్ ఏదైనా ఉంది అని అంటే బహుశా మన ఛానలే అనమాట. సో కాబట్టి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే కనుక ఇట్లాంటి ఇంట్రాడే లైవ్ అప్డేట్స్ నాకు కరెక్ట్గా వెళ్తుంది. సో మంచి గెయిన్స్ వస్తాయి 200-300 పాయింట్స్ అన్నప్పుడు మాత్రమే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో అలాగే నాకు కుదిరినప్పుడు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ ఇవ్వటం, నా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్స్ కూడా మీరు 60% ఫ్రీగా చూడొచ్చు. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అంటే మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ ఉంది. సో ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వమని చెప్తాను. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మన నిఫ్టీ గురించి సో వచ్చే వారం కథ, రేపు సోమవారం మార్కెట్ల గురించి చూసే ముందు చూడండి. సో మనకి టాటా ఎల్ఎక్స్ఐ, సో ఈ కంపెనీ అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలిసిన విషయం. సో అలాగే వాళ్ళ బిజినెస్ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, సో టాటా ఎల్ఎక్స్ఐ మీద ఏ బిజినెస్లు డిపెండ్ అయి ఉన్నాయి, ఇట్లాంటి కథ అంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్కసారి బేసిక్గా స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. చూడండి, సేల్స్ గ్రోత్ ఉంది లాస్ట్ 10 ఇయర్స్లో, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ సూపర్, అట్లాగే ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక కన్సిస్టెన్సీ ఉంది, సో సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే నెట్ ప్రాఫిట్లు చూస్తే కనుక సో కన్సిస్టెన్సీ ఉంది. సో రీసెంట్ ఇయర్స్ చూస్తే కనుక సో స్టాక్ ఈజ్ అట్ ఇట్స్ పీక్ ఇన్ ఇట్స్ బిజినెస్ అని చెప్పచ్చు. సో అట్లాగే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూద్దాం. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే కనుక క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో డెట్ ఏం కాదు, అది డెట్ ఫ్రీ కంపెనీ కింద లెక్క అనమాట 187 crores అంటే. సో అట్లాగే క్యాష్లోకి వెళ్ళి చూస్తే కనుక క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా వాళ్ళు మంచి క్యాష్ ఫ్లోని జనరేట్ చేయగలుగుతున్నారు. సో రేషియోస్ చూద్దాం. ఆర్ఓసిఈ, సో ఆర్ఓసిఈ చూస్తే కనుక సో 14, 15, 16% అంటేనే సూపర్. కానీ సో వీళ్ళు చూసారా 50, 35, 40% అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 50% అంటే సో ఎంత మంచిగా బిజినెస్ జనరేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినా అంటే మళ్ళీ అప్పులు చేసినా కూడా ఎంత బాగా బిజినెస్ని గ్రో చేయగలరో ఆ విషయం అర్థమవుతుంది. కానీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఆర్ఓసి ఈజ్ నాట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది
ఫ్యూచర్ బిజినెస్ కదా. అందువల్ల ఏంటంటే ఆర్ఓసీఈకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. అంటే ఒకవేళ ఆర్ఓసీఈ బాగుంటే ఓకే, అది బాగోకపోయినా ఇక్కడ నుంచి మంచి ఆర్ఓఈ జనరేట్ చేయగలదు, అలాగే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్తో మంచి ఆర్ఓసీఈ జనరేట్ చేయగలరు అని నేను బిలీవ్ చేస్తే కనుక హిస్టరీతో సంబంధం లేకుండా నేను ఆర్ఓసీఈ హిస్టరీ చూడకుండా ఏంటంటే నేను వెళ్ళిపోతాను అనమాట. సో అది అప్డేట్గా చూడమని చెప్తాను. అట్లాగే ఇన్వెస్టర్స్ గురించి చూడండి. సో ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ అనేది 15% ఉంది. ఇది కొంచెం స్లైడ్గా వర్రీ అని చెప్తాను. సో 20% అబవ్ ఉంటే కనుక ఇన్ జనరల్ ఏంటంటే సో మనం దాన్ని పట్టుకోకుండా ఉండటమే మంచిది. సో అట్లానే 20% అబవ్ ఉన్న వాటిని అవాయిడ్ చేయమని కాదు. సో అది ఒక పాయింట్ కొన్ని స్టాక్స్కి అనమాట. ఏదైనా కానీ ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ అనేది 15% ఉంది. సో వాళ్ళు ఆ ఎఫ్ఐ బాబాయిలు తగ్గిస్తే స్టేక్ ఇంకా ఏంటంటే మంచిది అని చెప్తాను. సో అంతా బాగానే ఉన్నాయి. టాటా ఎల్ఎక్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక స్టిల్ ఏంటంటే 57.6లో ఉంది. సో చాలామంది ఏంటంటే 10,000 నుంచి పడింది కదా డిస్కౌంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో 10,000 ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించమని చెప్తాను. అది ఇంకా ఎక్కువ ప్రైస్ టు ఎర్నింగ్ కదా. సో ఇంత ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంటే కొనకూడదా అంటే కొనొచ్చు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన రిటర్న్స్ తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. హైపీలో ఉన్న స్టాక్ని కొంటున్నామంటే తక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అట్లాగే ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ చాలా ఉంటుంది. సో టాటా ఎల్ఎక్స్ ఏం కాదు, హై ప్రైస్ టు ఎర్నింగ్లో వాటిలో ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే సో స్టాక్ అనేది అంటే ఆ కంపెనీ అనేది ఫ్యూచర్లో ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో సో దానికన్నా మించి సో ఏంటంటే వాల్యూ అనేది ఎక్కువగా యాడ్ అయిపోయి ఉందన్నమాట. మార్కెట్ బాగా రికగ్నైజ్ చేసింది, మార్కెట్లో ఏంటంటే ఫేమస్గా నడుస్తూ ఉంది. సో అది చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో మొత్తం హై ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది అని అంటేనే అలా కనిపిస్తుంటాయి అనమాట. అట్లాగే వాల్యూషన్ చూద్దాం. పీఈజీ రేషియో చూస్తే కనుక 2.22. సో ఇది కూడా ఏంటంటే సో ఓవర్ వాల్యూలో ఉందని అర్థం అవుతుందన్నమాట. సో అయితే టాటా ఎల్ఎక్స్ యొక్క చార్ట్ చూద్దాం. సో మనకి ప్రైస్ టు ఎర్నింగ్ చూసినా పీఈజీ రేషియో చూసినా రెండు కూడా ఓవర్ వాల్యూడ్ అనే విషయం అనేది అర్థమవుతుందన్నమాట. ఒకసారి మరి టెక్నికల్గా ఏదైనా ఆపర్చునిటీ ఉందేమో ఒక లుక్ వేద్దాం పదండి. చూడండి సార్, టాటా ఎల్ఎక్స్ యొక్క చార్ట్ చూస్తే సో 10,000 పైదాకా వెళ్ళిన స్టాకు ఇప్పుడు ఏంటంటే డౌన్ ట్రెండ్లో నడుస్తుందనే విషయం అనేది అర్థమవుతుందన్నమాట టెక్నికల్గా. అయితే మరి స్టాక్లో ప్రాబ్లం అంటే కాదు, సో వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంటాం. అట్లాగేంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే సో కంటిన్యూగా పెంచుకుంటూ వెళ్తారు. అలాగే ఏంటంటే పడేస్తున్నప్పుడు కూడా కంటిన్యూగా పడేస్తూ ఉంటారనమాట. సో అయితే పడుతున్నప్పుడు ఏంటంటే మనకి టీవీలో ఏంటంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మాట్లాడతారు. కానీ స్టాక్ వచ్చిన ఫండమెంటల్గా కానీ బిజినెస్లో వచ్చిన ప్రాబ్లం అయితే కనుక ఏది లేదు. సో అందులో డౌటే లేదు. అయితే ఏంటంటే ఇట్లా పెరిగి తాడి చెట్లాగా వెళ్ళి చాలా స్టాక్స్ ఏంటంటే సో మళ్ళీ పడిపోవడం కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. అంటే బిజినెస్లో డ్రాప్ ఉండదు, కానీ టెక్నికల్గా ఏంటంటే డ్రాప్ ఉంటుంది. సో అవి ఆపర్చునిటీగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ టర్నింగ్ పాయింట్ని మళ్ళీ మనం ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. ఇది టెక్నికల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఫండమెంటల్గా ప్రాబ్లం లేకుండా టెక్నికల్గా కనుక డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, స్టాక్ అనేది అప్పుడు సోషల్ మీడియాలో కూడా నోటోరియస్ వస్తుందన్నమాట. ఒక క్వార్టర్ ఏదైనా డ్రాప్ ఉంటే ఏంటంటే జనరల్గా జరుగుతుంటాయి. సో ఒక 2-3 క్వార్టర్స్ కనుక ఏదన్నా ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే డ్రాప్ ఉంది అని అంటే ఈ స్టాక్స్ ఏంటంటే అంతకుముందు బాగా దీన్ని ఫేమస్ చేశారు కదా, అలాగే నోటోరియస్ కూడా చేస్తారు. కానీ అట్లాంటప్పుడు ఆపర్చునిటీ సో ఇలా పడిపోతూ ఉంది అనమాట. సో 6193 స్టిల్ ఏంటంటే నేనైతే కనుక ఇది 4,000 బిలోకి వస్తే ఆలోచిద్దాము అని చెప్తాను. 4,000కి రాకపోతే ఏంటి అని అంటే రాకపోతే ఇంకొక స్టాక్కి వెళ్తాను, అంతేగాని ఇదే కొనాలని మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు కదా. ఆల్రెడీ నేను 9,000లో కొన్నాను, ఏం చేయమంటారు? సో నేనైతే కనుక 9,000 ఆ ప్రైస్లో ఏంటంటే ఈ స్టాక్ని కొనం కదా. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ కొంటే ఏం చేస్తారు అనేది జడ్జిమెంట్ అనేది మనం ఇవ్వలేమన్నమాట. సో అంటే ఇది పెరుగుతుందా లేదా అనేది కాదు క్వశ్చన్, మనం కొనుక్కునేటప్పుడు వాల్యుయేషన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇట్లా చాలా కంపెనీలు ఏంటంటే మంచి కంపెనీలు ఇలా పీక్స్ ఇలా తాడి చెట్లాగా వెళ్ళి దాని తర్వాత కుప్పగోలుతాయి, మళ్ళీ రికవర్ అవుతాయి. సో నేను చూపిస్తాను, ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నోసిల్. సో రబ్బర్ కెమికల్స్లో వాళ్ళు ఇండియాలో తోపని అందరికీ తెలిసిన విషయమే. సో చూడండి ఎలా ర్యాలీ అయ్యిందో, దాని తర్వాత ఎలా ఫాల్ డౌన్ వచ్చిందో. సో ఇంత ఫాల్ డౌన్ రావడానికి బిజినెస్లో పెద్ద చేంజెస్ ఏం కాదు అది. ఎందుకంటే సో వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఎవరు పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో మోనోపోలీ అని చెప్పచ్చు రబ్బర్ కెమికల్స్లో. అయితే ఏంటంటే దాని తర్వాత ఏంటంటే మళ్ళీ సో ర్యాలీస్ వచ్చాయి. సో అంటే స్టాక్ యొక్క ఫండమెంటల్ అంటే ప్రైస్ డ్రాప్ అయినంత మాత్రాన ఫండమెంటల్స్ డ్రాప్ అవ్వాలని రూల్ ఏం లేదు. కాకపోతే కొద్దిగా ఏంటంటే మనకు కొద్దిగా టెక్నికల్ అవేర్నెస్ ఉంటే ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే మనం టర్నింగ్లో పట్టుకోవచ్చు అనమాట. సో అట్లాగే ఇంకొక స్టాక్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సార్ లారస్ ల్యాబ్ కూడా అంతే కదా. సో ఈ కోవిడ్ పాండమిక్తో ఏంటంటే ఫార్మా సెక్టర్ అంతా కూడా ర్యాలీ అందుకుంది కదా, సేల్స్ కూడా బాగున్నాయి. సో అలాగా మంచిగా ర్యాలీ అయింది. సో డ్రాప్ అవుతుంది కదా. సో అట్లాగే ఏంటంటే దీన్ని టర్నింగ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కనుక మళ్ళీ ఏంటంటే ఇది 1,200 దాకా వెళ్తుంది. ఆ డిస్కషన్ అనేది
చాలాసార్లు మనం చెప్పాము. మన ఛానల్లో రీసెంట్గా కూడా లారస్ ల్యాబ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఇవి ఇచ్చాను. సో అట్లాగే ఇవి మచ్చుకి మనం చెప్పింది నోసిల్, లారస్ ల్యాబ్. అట్లాగే ఏంటంటే టెస్లా చార్ట్ చూడండి. టెస్లా యొక్క సేల్స్ ఏమీ డ్రాప్ అవ్వలేదు. సో ఎస్టిమేట్స్ కన్నా తగ్గచ్చు, అది ఎవరు ఎస్టిమేట్ చేయమన్నారు. సో దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దూసుకెళ్తూనే ఉన్నారు. వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే రష్యన్ వస్తుందనే వర్రీస్తో వాళ్ళు కాషియస్ కూడా ఉన్నారు. సో అయితే ఏంటంటే ట్విట్టర్ని కొనటం అనేది, సో దానివల్ల డెట్ క్రియేట్ అయింది. అలాగేంటంటే ఈ టెస్లాకున్న డెట్, ఈ రష్యన్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది కదా, ఆ స్టాక్ అనేది దానివల్ల పడింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనిపిస్తుంటాయి. కానీ ఏంటంటే సో పెరుక్కుంటా వెళ్తుంది, అలాగే పడుతూ వెళ్తుంది. అట్లాగేనంటే టెస్లా లాంటి కంపెనీలో మంచి రికవరీ కూడా ఉంటుంది. సో నేను ఏదైతే చెప్పానో అబ్జర్వేషన్ నోసిల్లో, లారస్ ల్యాబ్లో, అట్లాగే టాటా ఎల్ఎక్సీలో ఎలాంటి చార్ట్ అయితే ఉందో అలాగే టాటా, మీరు కనుక టెస్లా చార్ట్ చూస్తే కనుక సో అదేవిధంగా అదే మాదిరిగా డిప్ అవుతూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే దాన్ని కూడా టర్నింగ్ ఐడెంటిఫై చేస్తే టెస్లా అనేది మళ్ళీ మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అవుతుంది, అందులో డౌట్ లేదనమాట. సో జస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, మీరు లోయర్ లెవెల్లో, లోయర్ వాల్యుయేషన్స్లోనే కొన్నారు, ప్రైజ్లు అలా పైకి వెళ్ళి పడిపోతున్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. సో 1-2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ మళ్ళీ ఆగితే ఏంటంటే సో ఎక్కడికో వెళ్ళిపోతాయి. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రైజులు పడతాయి. ప్రైజులు పడిన ప్రతిసారి ఎర్నింగ్స్ ఏమీ పడాలని రూల్ ఏం లేదు. కానీ ఎర్నింగ్, బిజినెస్ ఇండిపెండెంట్ డెసిషన్స్ ఇట్లాంటి వల్ల పడ్డాయి అనుకోండి, సో అవి రికవర్ అవ్వవు. కానీ ఎర్నింగ్ అంతా బాగుండి సో స్టాక్ ప్రైస్ కనుక డిప్ అయింది అనుకోండి, అవి రికవర్ అవుతాయి అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రైస్తో ముడిపెట్టదు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్. సో రేపు సోమవారం స్టాక్ మార్కెట్. సో నిఫ్టీ మనకి ఫ్రైడే 17,859లో క్లోజ్ అయింది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏమో 18,109. అంటే మండే ఓపెన్ ఉంటే కనుక సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. సో నేను చెప్పే ఇండికేటర్ ఏదైతే ఉందో, వరస్ట్ ఇండికేటర్ ఏంటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అది ఎస్జిఎక్స్ నిఫ్టీ అనమాట. సో మనకి ఇంట్రాడే ట్రేడర్స్ని ముంచేస్తుంది. దాన్ని చూస్తే అది బుల్గా ఉంటే బై చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు, అది డిప్లో ఉంటే ఏంటంటే సెల్ ఆఫ్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. సో ముంచేది, కొంప ముంచేది అదే అనమాట. వరస్ట్ ఇండికేటర్ ఏంటి అని అంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. సో చాలామంది నిఫ్టీ అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీని ఫాలో అవుతుంది అని అనుకుంటారు. కానీ ఏంటంటే అది 50% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే రైట్. అంటే ఓపెనింగ్ అట్లీస్ట్ ఏంటంటే నేను అనేది ఓపెన్ అవడానికి కూడా 50% ఆఫ్ ది టైమ్స్లో మాత్రమే అది ఎస్జిఎక్స్ నిఫ్టీని ఫాలో అయ్యి ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ 50% ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు ఓపెన్ అవుతుంది తప్ప ఎస్జిఎక్స్ నిఫ్టీని ఫాలో అవ్వదు అనేది వాస్తవం. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అట్లాగే మోస్ట్ డేంజరస్ ఇండికేటర్ ఏంటి అని అంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ అని మరొకసారి చెప్తాను. మరి కాంటెక్స్ట్ ఎట్లా ఉంది కదా, బ్యాటిల్ ఎట్లా ఉండబోతుందో చూద్దామా. సో ఎట్లాంటి బ్యాటిల్ చూడాలి అని అంటే రెగ్యులర్గా మన ఛానల్లో లైవ్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి కొత్త వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ముందుకు కదలండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక మనం షార్ట్ సేల్ చేసాము. అట్లాగేనంటే ఫ్రైడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నో ట్రేడ్ జోన్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకనంటే ఎట్లాంటి థింగ్సే ఉంటాయి అన్నమాట. సో ఎట్లాంటి షాక్లు ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాము. ఎందుకనంటే బై సెల్ అంత కంఫర్టబుల్ స్టాక్ మార్కెట్లో సెల్ బై ఉండదు. సో షార్టింగ్ ఏంటంటే సడన్గా కవరింగ్ అయిపోతుంది, మళ్ళీ సడన్గా డిప్ అయిపోతుంది. సో స్టాప్ లాస్లు ఎక్కువ హిట్ అవుతాయి అనమాట. అందువల్ల ఏంటంటే బై సెల్లో మనం ప్రాఫిట్లో ఉన్నాం, మంచిగా వ్యూ చేయగలుగుతున్నాము అనుకున్న వాళ్ళే సెల్ బై గురించి ఆలోచించమని చెప్పి చెప్తానమాట. బై సెల్లో ఉన్న యాక్యురసీ అనేది సెల్ బైలో తేవడం అనేది చాలా కష్టమైన విషయం. అట్లాగేనంటే మరి ఇంతకీ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా అని అంటే సో ఏషియన్ మార్కెట్స్ కాదు మనం చూడాల్సింది, ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా కాదు. డౌ జోన్స్ యొక్క ఫ్యూచర్స్ ఎట్లా ఉన్నాయో చూడండి, అది చాలా ఇంపార్టెంట్. డౌ జోన్స్ యొక్క ఫ్యూచర్స్ నెగిటివ్గా ఉంటే కనుక మేబీ ఏంటంటే న్యూట్రల్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి నిఫ్టీ. ఒక్క హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీరు ఆగారు అని అంటే సో నేను అప్డేట్ ఇస్తాను కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అని. ఎందుకంటే సో ఆ రన్నింగ్ మూమెంట్ చూడకుండా జడ్జి చేయొద్దు. సో అట్లాగే ఏంటంటే మరి ఒకవేళ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండి, డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్గా ఉండి, ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉండి, నిఫ్టీ కూడా గ్యాప్స్ అప్లో ఓపెన్ అయితే ఏంటి అని అంటే ఒకవేళ గ్యాప్స్ అప్లో కనుక 18,100 ఆ ఏరియాలో ఓపెన్ అయితే సో అప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పైకి వెళ్ళినా సడన్గా డిప్ అయ్యి సో అట్లా అని చెప్పేసి ప్రీవియస్ క్లోజింగ్కి వచ్చే అంత డిప్ అవ్వదన్నమాట. సో కాబట్టి మళ్ళీ డిప్ అయ్యి అక్కడ నుంచి మాత్రమే ర్యాలీ అవ్వాలి. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక సో ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఏంటంటే ఇబ్బంది పడుతుంది అనమాట, పైకి కిందకి. కాబట్టి సో ఎటుపోతుంది అనేది ఒక 45 మినిట్స్లో మనం జడ్జ్ చేసేస్తాం. సో మన మీద నమ్మకం ఉంది కదా, కాబట్టి ఏంటంటే వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. సో ఒకవేళ మండే కనుక మనం సెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే బిగ్గర్ టార్గెట్ అనమాట. సో 17,772 వైపు కానీ
లేదా స్పీడ్ ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తే కనుక 17,320 వైపు మనం ట్రావెల్ చేస్తాం. దట్ డస్ నాట్ మీన్ 17,328 రావాలని కాదు. సో అటువైపు ట్రావెల్ చేస్తాం, మధ్యలో ఏదన్నా హిట్టింగ్ తేడా ఉంటే డెసిషన్ చేంజ్ చేసుకుంటాం. మీకు తెలిసిన విషయమే కదా. సో హిట్టింగ్లో తేడా లేకపోతే నేను డెసిషన్ చేంజ్ చేయను, మీ అందరికీ తెలిసిన విషయమే. సో నేను 17,772 టార్గెట్ ఇవ్వలేదు, 17,328 టార్గెట్ ఇవ్వలేదు, ముందు ఎంట్రీ ఇవ్వలేదు కదా. ఎంట్రీ రేపు నేను కన్ఫర్మ్ చేసి నేనే టార్గెట్స్ ఇస్తాను. అప్పుడు దాకా ఓపిక్గా చూడమని చెప్తాను. సో మీకు అంత ఓపిక్గా లేదు, లేదా మీకు ఇంట్రెస్ట్గా మీకు ఏదైనా అదర్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్లో కానీ అని అంటే అది ఫాలో అవచ్చు హాయిగా అని చెప్తాను. ఎందుకంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తప్పక కలవండి. సో నేనేమంటానంటే మండే ఒక 1 అవర్ ఆగితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ ఇచ్చి ఎంట్రీ టార్గెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ ట్రేడ్ అయినా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను అని చెప్తాను. సో కేస్ స్టడీస్ చెప్పాను కదా. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సడన్గా కొంచెం పైకి వెళ్ళి సడన్గా డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డిప్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఆగొచ్చు. సో ఆ విషయం చెప్తాను. అలాగే న్యూట్రల్గా ఓపెన్ అయితే మాత్రం డౌ జోన్స్ ఫ్యూచర్స్ డల్ అయ్యి కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ వీటన్నిటిని టెక్నికల్గా కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేయకూడదు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఒక 1/2 అవర్ 40 minutes వదిలితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రిమైనింగ్ టైం అంతా కూడా మందే కదా. సో అందువల్ల ఏంటంటే యుద్ధానికి దిగినట్టు 9:15కి దిగద్దు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంట్రాడే చేసేవాళ్ళు. ఇది నేను చెప్పేది, జాగ్రత్త అని చెప్తాను. చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ టర్నింగ్లో బై ఆర్డర్స్ ఉన్నాయి, దానివల్ల ఈ షార్ట్ కవరింగ్ వచ్చింది. సో అట్లాగేనంటే కొంచెం ర్యాలీ వచ్చి కిందకి డిప్ అయ్యేలాగా ఉంటే కనుక సో ఈసారి ఏంటంటే 1000 to 1500 పాయింట్స్ని మళ్ళీ ఏం చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఈ ర్యాలీ వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళేలాగా మనకు కనిపించాలి. సో అప్పుడు నేను చెప్తానమాట. లేదు ట్రెండ్ చేంజ్ అయిపోయేలాగా హిట్టింగ్ ఉంది అని అంటే మనం అప్ సైడ్ ట్రేడ్ చేస్తాము. సో ఏదైనా కానీ మండే అట్లీస్ట్ ఒక 1 అవర్ పేషెన్స్గా ఉండాలి అని చెప్తాను. సో అట్లాగే టాటా కన్జ్యూమర్ గురించి చూసే ముందు సో ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా. అట్లాగే ఇక్కడ ఏంజల్ జరోదా లింక్స్ ఉన్నాయి. మీరు నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్ అలాగే మీ క్యాపిటల్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ యూస్ కావాలి అని అంటే ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి. సో జరోదా అయితే కనుక ఇండియాలో నెంబర్ 1 మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. ఎందుకంటే యాప్ అంత బాగుంటుందన్నమాట. ఏంజల్ అయినా జరోదా అయినా మన మనీ సేఫ్ అనమాట. వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో మన షేర్లు ఉంటాయి. సో ఎవరు డీమ్యాట్ అకౌంట్లో ఉన్నా సేఫే. కాకపోతే ఏంటంటే ఇవి బ్రాండెడ్ కాబట్టి సో మనం ఏంటంటే హాయిగా నిద్రపోవచ్చు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. అందువల్ల మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఈ నెంబర్కి ఐడి పంపిస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చూడొచ్చు. అలాగే మేము కండక్ట్ చేసే వెబినార్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అని చెప్తాను. చూడండి సార్, టాటా కన్జ్యూమర్ మంచి కంపెనీ. కాకపోతే చూడండి, సో మీరు ఫండమెంటల్స్ నేను చెప్పినట్లుగా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎందాక ఎలాగైతే టాటా ఎల్ఎక్సీ చూసారో దీన్ని కూడా అలాగే చూడండి. మంచి కంపెనీ. అయితే ప్రైస్ టు ఎర్నింగ్ ఏంటంటే దగ్గరగా 70లో ఉంది. పీజీ రేషియో చూడండి 3.38. అంటే మనం 3 times ఓవర్ వాల్యుయేషన్స్ పెట్టి కొంటున్నాము. కరెక్టేనా అలా కొంటాం? కరెక్ట్ కాదు కదా. సో ప్రైస్ టు ఎర్నింగ్ 70 అంటే స్టాక్ 1 రూపీ ఎర్న్ చేస్తుంది అంటే మనం 70 రూపీస్ పెట్టి కొంటున్నాం. కరెక్ట్ కాదు కదా. అంత ఎక్కువ పెట్టి కొంటామని కరెక్ట్ కాదు కదా. 25, 26, 20 అంటారా? సో ఓకే, అది స్టాక్ మార్కెట్లో సహజం, గుడ్ విల్ అనేది. కానీ 70 PE పెట్టి మనం కొంటే మరి రిటర్న్స్ పరిస్థితి ఏంటి? సో ఆల్రెడీ నాకు ఉండి వేరే స్టాక్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కనిపిస్తుంది అనుకోండి. సో 70 PE 80 PEలో ఉన్నప్పుడు ఏంటంటే సో ఇట్లా ఈ సెక్టర్ స్టాక్ మీద కనుక నేనైతే ఎగ్జిట్ అయి ఉండేవాడిని. నాకు ఉంటే కనుక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. ఆపర్చునిటీ వస్తే భవిష్యత్తులో చెప్తానమాట. అంటే టాటా కన్జ్యూమర్, టాటా ఎల్ఎక్స్ఐ, టాటా ప్రొడక్ట్స్కి నేనేం వ్యతిరేకం కాదు. కానీ స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీ అని చెప్పి మనం గుడ్డిగా కొనేది అయితే కాదనమాట. మంచి కంపెనీ అని అందరూ తెలుసు కదా, ఎక్కువ ఉంటుంది. చూడండి, ఒక ఏరియాలో ఇండస్ట్రీ పడుతుంది అని అంటే ఎకరం 4 కోట్లు ఉంటుంది. ఎందుకని 40 లక్షలేగా, కౌలు 40,000 అని ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ ఇండస్ట్రీ పడుతుంది, నీకు ఇష్టమైతే కొను లేకపోతే లేదంటారు. అట్లాగే ఏంటంటే అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఏంటంటే స్టాక్ మార్కెట్లో గెయిన్ చేయలేం. సో రాకేష్ జున్వాలా గారు చెప్తారు చూడండి, వెలుగులోకి రాకముందే స్టాక్స్ని బై చేయండి అని. సో ఆ విషయం అనేది అటువైపు ఆలోచిద్దాము అని చెప్తాను. మన జర్నీ అనేది ఇలాగే కొనసాగుతుంది. సో అది ఫ్రెండ్స్, మనకి సింపుల్గా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు తప్పక కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.